ఫ్రెండ్స్, ఒక పేదవాడు తన ఫ్యామిలీని తీసుకుని ఒక సిటీకి వస్తాడని తన కూతురు చాలా ఆకలితో ఉంటుంది. అందుకే ఈ వ్యక్తి డాబాలో పని అడగడం కోసం అక్కడికి వెళ్తాడంటే అక్కడ డాబాలో తినేసిన ప్లేట్స్ ని కడిగే పని చేస్తూ ఉంటాడంటే అయిపోయిన తర్వాత తన కూతురికి తినడానికి ఫుడ్ ని తీసుకొని వస్తాడు. ఇంకా వీళ్ళ నాన్న ప్రేమతో తన కూతురికి ఫుడ్ ని తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక దొంగ వీళ్ళని చూస్తాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి నేను చాలా సేపటి నుండి గమనిస్తున్నాను, మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారని అడుగుతాడు. ఇంకా అది విని ఈ మహిళ అవును దినేష్ అనే వ్యక్తి కోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటుంది. ఇంకా అది విని దినేష్ నాకు తెలుసు, పద నేను మిమ్మల్ని అతని దగ్గరికి తీసుకొని వెళ్తాను అంటాడు. ఇంకా దాని తర్వాత దొంగ వీళ్ళని ఒక చోట కూర్చోమని చెప్పి వాళ్ళ వస్తువులను తీసుకొని అక్కడ నుండి పారిపోతాడు. ఇంకప్పుడే పూజ చేస్తున్న ఒక పండితుడు కన్ను ఈ ఫ్యామిలీ మీద పడుతుంది. అండ్ చెప్తాడు, ఆ వ్యక్తి ఒక దొంగ మీ వస్తువులను దొంగతనం చేయడం కోసం ఇలా చేశాడు అని చెప్తాడు. ఇంకా వీళ్ళ పరిస్థితిని చూసి పండితుడు ఊర్లో ఉండడానికి ఒక ఇల్లుని వీళ్ళకి ఇస్తాడని ఇంటిని నీట్ గా క్లీన్ చేసి అందులో ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇంకొక రోజు ఈ అమ్మాయి నేల మీద ఏదో రాస్తూ ఉంటే అప్పుడే తనకి కొంతమంది స్కూల్ కి వెళ్ళడం గమనిస్తుంది. అది చూసి ఈ అమ్మాయి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. కానీ గేట్ లోపలికి వెళ్ళగానే వాచ్మెన్ ఈ అమ్మాయిని బయటకు పంపించేస్తాడు. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చిన ఈ అమ్మాయి బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇంకా తన నాన్న పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన కూతురు బాధతో ఉండడం చూసి తన భార్యని అడుగుతాడు. ఇంకా తన భార్య ఈ వ్యక్తికి ఏం చెప్పిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈమె నీ కూతురు స్కూల్ కి వెళ్తానని ఏడుస్తుంది అంటాడు. అది విని ఈ వ్యక్తి సంతోషంతో స్కూల్ కి పంపించడం స్టార్ట్ చేస్తాడు.